ఇదే క్వశ్చన్ ఢిల్లీలో కేటీఆర్ని అడిగారు జర్నలిస్టులు. మరి నాకు అహంకారం ఉంటే 2014లో ఎలా గెలిపించారు ప్రజలు, 2018లో ఎలా గెలిపించారు, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను అంటున్నాడు ఆయన కేటీఆర్. సో హి హస్ నాట్ లెర్న్డ్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్. ఇంకా నేర్చుకోవాలా. కానీ జగన్ గురించి చెప్తున్నాడు. ఇంకా నేర్చుకోవాలా, అందుకే అన్న ఇంకా నేర్చుకోవాలా, నేర్చుకుంటాడు. జగన్ ఎందుకు ఓడిపోయాడు అర్థం కావట్లేదు, 40% బలంగా ఉన్నాడని చెప్తున్నాడు జగన్. అక్కడే మీకు అర్థం కాల, ఇంకా నేర్చుకోలేదు అని. నేను ఇంకో విషయం చెప్తాను చూడండి, ఇప్పుడు ఇద్దరు కూర్చుని ఒకరికొకరు ఓదార్పు యాత్రలు చేసుకుంటారు. ఆయన చెప్పాడు ఓదార్పు యాత్ర డిసెంబర్ తర్వాత ఈయన కూడా చేస్తాడు, దోస్తు కోసం చేస్తాడు. అంటే సార్ అగైన్ ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కేటీఆర్స్ వర్డ్స్ ఆల్సో. ఎందుకనంటే హై డెస్పరేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. సో అటు జగన్మోహన్ రెడ్డి మాటలు కావచ్చు, ఇటు కేటీఆర్ మాటలు కావచ్చు, పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలహీన పడింది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే మీరు తెలుగుదేశం పార్టీని యాక్టివ్ చేస్తున్నారా, లేదంటే మీకుండేటువంటి స్ట్రెంత్ నమ్ముకుని యాక్టివ్ చేస్తున్నారా? సార్ మేము ఎప్పుడూ యాక్టివ్ గానే ఉన్నాను సార్. యాక్టివ్ అంటే పబ్లిక్ లో అట్లా కాదు కదా, ఎలక్షన్ లో నుంచొని ఏదైనా గెలిస్తే నుంచోకపోతే మీరు యాక్టివ్ గా లేరనాలి. 2014లో మీరు నుంచోలేదా, లేదా 2023 నుంచి ఎక్కడ కనపడుతున్నారు? ఎందుకు కనపడట్లేదు సార్? ఎక్కడ కనిపించారు? ఎందుకు కనపడలేదు సార్? ప్రతి చోట మేము ఉన్నాం సార్, భలే ఉన్నారు. కేఏ పాల్ కూడా నేను కూడా ఉన్నానని చెప్తున్నాడు సార్. కేఏ పాల్ కి మాకు మీరు ఇది పెడితే దట్ ఈస్ అప్ టు యువర్ కాన్షియస్. ఎలక్షన్ లో గెలవడం అనేది ఇంపార్టెంట్ కదా, ఏ రాజకీయ పార్టీకైనా. మేము పోటీ చేసిన ప్రతి ఎలక్షన్ లో మేము గెలిచాం. 2014లో గెలిచాం. పాత కాదు కదండి, పోటీ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు దానికి కారణాలు మీకు ఇంత క్లియర్ గా ఇందాక చెప్పాను నేను. సో ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్నామని చెప్తున్నాం కదా. రాబోయే ఎలక్షన్స్ లో బల్దీ ఎలక్షన్స్ అన్ని పోటీ చేస్తాం. స్థానిక సంస్థల నుంచి స్టార్ట్ చేస్తాం మేము. సో కార్పొరేషన్స్ వస్తాయి, అన్ని వస్తాయి, పోటీ చేస్తాం సార్. ఇప్పుడు అలా మాట్లాడితే ఇదే టీఆర్ఎస్ మరి ఒకనొక టైంలో అసలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయలే వాళ్ళు. లోకల్ బాడీ ఎలక్షన్స్ దూరంగా ఉన్నారు కదా వాళ్ళు. సో అదే పాలసీ ఇప్పుడు. సో వాట్ ఇస్ అంటే వాళ్ళు చేస్తేనే అది బ్రహ్మాండమైనటువంటి పాలసీ, మేము చేస్తే మాత్రం మేము కనుమరుగైపోయాము. సో ఇప్పుడు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తున్నారు బాగా ఫోర్స్ఫుల్ గా? అంటే మేము ఎప్పుడు ప్రజల్లో ఉన్నామని చెప్పొద్దు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు అని చెప్పడానికి డెఫినెట్ గా రీస్ట్రక్చరింగ్ అనేది జరుగుతుందండి పార్టీది. అది మొన్నే సార్ అనౌన్స్ చేశారు. సో ప్రాబ్లీ నాకు తెలుసు ఒక 1 month మ్యాక్స్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది పార్టీ మొత్తం, కంప్లీట్ గా అన్ని రీస్ట్రక్చరింగ్ మొత్తం ఎంటైర్ థింగ్. సో వన్స్ దట్ ఈస్ డన్ ఆబ్వియస్ గా విల్ కమ్ అప్ విత్ ప్రోగ్రామ్స్. సో ఈ లోపుగా పార్టీలో లేనటువంటి వాళ్ళు కూడా మేము పార్టీలో ఉన్నాం, వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వచ్చేసి మేము పార్టీలో కొనసాగుతున్నాం, ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు మరి? ఎవరు సరదా వాళ్ళది సార్, మేమేం చేస్తాం దానికి? ఏం చేస్తాం దానికి? ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో మాకేం తెలుసు సార్. వాళ్ళే ఫ్రంట్ పొజిషన్ లో కనపడుతున్నారు మీడియాలో. సార్ దట్స్ అప్ టు దెమ్. ఐ టెల్ యూ వన్ థింగ్ సార్, నేను ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా వెళ్ళిపోమ్మని ఏ నాయకుడికి చెప్పదండి. మేము అందరికీ అన్ని రకాలుగా అవకాశాలను కల్పిస్తాం. ఇప్పుడు మీరు అంటే నేను ఎందుకు అవకాశాలు అని అంటున్నా అంటే, ఇప్పుడు నన్నే తీసుకోండి సార్, నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మహిళని, ఒక టీచర్ని సార్. ఇవాళ నాకు ఇంత మంచి హై పొజిషన్ ఇచ్చారు పార్టీలో. రియల్ గా ఐఎమ్ ఇన్ ద సెంట్రల్ కమిటీ. మీరు ఆలోచన చేయండి, ఇంత 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 తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో అంటే టాలెంట్ ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది తెలుగుదేశం పార్టీలో. సింపుల్ లాజిక్. సో గతంలో ఎప్పుడు లేదుగా, ఈసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడికి పోటీ బాగా ఉంది అని చెప్పి వినిపిస్తుంది, నిజమేనా? సార్ ఒకటి చెప్తాను సార్, డెఫినెట్ గా దట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ పొజిషన్, వెరీ ప్రెస్టీజియస్ పొజిషన్. సో ఆనెస్ట్ గా పోటీ ఉంటుంది సార్, ఉండకుండా ఎలా ఉంటుంది సార్? వినిపిస్తున్న పేర్లు ఏంటంటే తిరునగరి జ్యోత్స్న గారు, నర్సిరెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఇలాంటివి వినిపిస్తున్నాయి. ఏంటి అసలు? మరి మీకు బాగానే వినిపిస్తున్నాయి, మాకేమైతే అక్కడ చాలా వినిపిస్తున్నాయి. జ్యోత్స్న గారా? లేదండి, నర్సిరెడ్డి. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన ఉన్నారు. సో జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన డెసిషన్ అనేటువంటిది ఫైనల్ ఉంటుంది, ఆయన డెసిషనే ఉంటుంది. అల్టిమేట్ గా ఆయన నిర్ణయిస్తారు, అది వేరే. కానీ ఇప్పుడు నో స్పెక్యులేషన్స్.
అబ్సల్యూట్ గా నో స్పెక్యులేషన్స్. పని చెప్పండి, బయట నుంచి వచ్చే వాళ్ళ పార్టీ మాకు వాళ్ళు తెలియదు సార్, మీకు ఇంకా మీకన్నా ఆ పేర్లు చెప్పారు, మాకైతే ఆ పేర్లు కూడా తెలియదు. పాపం అరవింద్ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సార్, మాకైతే ఆ పేర్లు కూడా తెలియదు సార్, మీరు నా పేర్లు మీ చెప్పారంటున్నారు. పేర్లు చెప్తే మాకు న్యూస్ ఉండదు కదా, మీ పేర్లు చెప్పలేదు కాబట్టి అన్ని అందరి పేర్లు చెప్తున్నారు. అయిపోయింది. సో యూ హ్యావ్ ద న్యూస్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. సో జోష్న గారికి ఇస్తే సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది పార్టీలో ఎన్నో సీనియర్స్ వినండి సార్, నేను ఏమంటున్నా అంటే చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు అకార్డింగ్ టు వాట్ అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ప్రకారంగానే ఆయన డెసిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం సార్, ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి ఇది కావచ్చు, ఈవెన్ ఎమ్మెల్యే సీట్స్ కూడా కనుక చూస్తే చాలా క్వైట్ సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. సో నిజంగా కూడా అలాంటి ఒక అవకాశం నేను ఇప్పటివరకు చాలా మందికి తెలియని విషయం, నేను ఇప్పటివరకు సార్ దగ్గరకు పోయి సార్ నాకు ఇది కావాలి, ఈ పదవి కావాలని ఎప్పుడు అడగల బికాస్ నాకు రాజకీయ పరంగా ఎవరు గాడ్ ఫాదర్స్ కానీ గురువులు కానీ ఎవరు లేరండి. నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మి రాజకీయాల్లో ఉన్నాను. ఆయన నాకు ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా హీ జస్ట్ థాట్ అండ్ హీ గేవ్ మీ. సో అలాంటిది ఆయన ఏదైనా ఆలోచించి ఏది ఇచ్చినా, నాట్ దిస్ ఆర్ దట్. ఇప్పుడు ఆయన ఒక జాతీయ అధికార ప్రతినిధి, తెలుగు మహిళా అధ్యక్షురాలు తెలంగాణ ఇచ్చారు, వర్క్ చేశాను, రిజల్ట్ చూపించాను. ఆయనకి జాతీయ అధికార ప్రతినిధిగా ఒక అవకాశం ఇచ్చారు, వర్క్ చేశాను, రిజల్ట్ చూపిస్తున్నాను సార్కి, ఎందుకంటే అది నా బాధ్యత. నాకు పదవి అనేటువంటిది బాధ్యత సార్. సో నెక్స్ట్ సో ఇట్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్ ఇస్ నాట్ అదేమంటారంటే ఏదో కిరీటం అయితే కాదు నాకు ఖచ్చితంగా. దట్స్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సార్, చిన్నప్పుడు ఆయన్ని చూస్తే అమ్మో చంద్రబాబు నాయుడు గారు అమ్మో అనుకునేవాళ్ళు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఒక పదవి ఇస్తే ఆ పదవికి నిజంగా కూడా న్యాయం చేయాలి అనేది యు వాంట్ ఇమాజిన్ రావు గారు, ఎవ్రీ డే ఇట్స్ ఛాలెంజ్ అండి నాకు. అమ్మో చంద్రబాబు నాయుడు గారికి నేను ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను, చాలా టఫ్. సో ఇంతకు మించినటువంటిది ఇంకేముంది సార్? మోడల్స్ ఇంకేముంటుంది చెప్పండి నాకు, ఇంతకు మించింది. అంటే సార్ తోటి మాట్లాడుతూ ఏ వ్యక్తినైతే నేను లిటిల్ గా ఒక్కొక్క ఎడోర్ చేశామో ఆ వ్యక్తితోటి, ఆ లీడర్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వగలిగేటువంటి ఒక అవకాశం, ఆయనతో పాటు స్టేజ్ మీద కూర్చునేటువంటి ఒక అవకాశం, ఆయన దగ్గర పాఠాలు నేర్చుకునేటువంటి ఒక అవకాశం, ఆయన ఇచ్చినటువంటి పదవి మనం తీసుకొని బాధ్యతగా చేసేటువంటి ఒక అవకాశం, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు వాట్ ఎల్స్? సో ఇంకేది ఆయన ఇచ్చినా సరే, ఏ పదవి ఆయన ఇచ్చినా సరే, మనసా వాచా కర్మన 1000% న్యాయం చేసేటువంటి ఒక బాధ్యత అయితే మీరు రెడీగా ఉన్నారు కాబట్టి 83 మోడల్ ని కొంచెం ఎన్హాన్స్ చేసి మహిళలకి అధ్యక్ష పదవి ఇస్తారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగానికి. చూద్దాము. బట్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఆయన ఆల్మోస్ట్ నెల అయింది, ఏంటి 4 రోజులు పరిపాలన ఏంటి? బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సార్, ప్రజా పరిపాలన. మేము ఏం చెప్పామో అది చేస్తున్నాము. మరి క్యాడర్ ఏమో మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము, ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు కదా సార్. నేను ఒక విషయం చెప్తాను సార్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా వెండటా పాలిటిక్స్ అనేటువంటివి ఆయన బిలీవ్ చేయరు, ఫస్ట్ థింగ్. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టరు, దేనికైనా ఒక ప్రాపర్ విధానంలోనే వెళ్తారు. ఇప్పుడు చూడండి మీరు, పోలవరం అయినా అమరావతి అయినా ఆయన ఏం చేశారు? గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశారు, అధికారులతో సమీక్ష చేశారు, శ్వేతపత్రం రిలీజ్ చేశారు, తర్వాత వే ఫార్వర్డ్ చెప్తున్నారు. సో దెర్ ఈజ్ అ మెథడాలజీ. మనం రాజకీయాల్లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం, బ్లైండ్ గా ఏది చేయడానికి ఉండదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటే తెలుసు అందరికి. కానీ నేను మారానని చెప్పారు కదా ఆయన, నేను మారాను ఈసారి పాలిటిక్స్ చేస్తాను అని చెప్పి ఆయనే చెప్పారు. సార్ నేను ఒక విషయం చెప్తాను, మారాను అని అంటే ఏదైతే ఇదివరకు ఏదైనా కొంత క్షమాపణ అవే ఉండేవేమో సార్ నాకు తెలిసి. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించే పరిస్థితి లేదు సార్. They will be punished. మీకు ఒక విషయం తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ఈ 30 రోజుల్లో 9 మంది మర్డర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుసా? డెఫినెట్లీ సార్, నేను అదే చెప్తున్నాను. మేమే దాని గురించి వైఎస్ఆర్ ఏం ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు, జరగాలని కోరుకోవట్లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళు నష్టపోతున్నారు అంటున్నారు. ఖచ్చితంగా సార్, నేను కాదనట్లేదు దాన్ని, కానీ నేను ఎక్కడ కూడా సార్ తప్పు ఉందన్న దాంట్లో నేను ఒప్పుకోను అంటున్నాను సార్. ఇవాళ రోజు అడ్మినిస్ట్రేషన్ ఇంకా కంట్రోల్ రాలేని వల్ల ఈ పరిణామం వల్ల కొంచెం చేంజ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా సార్. ఇంకా కూడా మీరు గమనించండి చాలా సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ యూ జస్ట్ చేంజ్ ది ఎంటైర్ సిస్టమ్ ఓవర్ నైట్? చేయగలుగుతాం? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను సార్,
ఇప్పటికి కూడా పరదాలు కడుతున్నారు సార్ ఆయన వెళ్తే, ఇప్పటికి కూడా కడుతున్నారు. అంటే అలవాట్లో పొరపాటు. మరి ఏం చేస్తాడు ఆయన దానికి? ఆ. ఇప్పుడు ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ ఎవరో ఉన్నారు, ప్రతి వాళ్ళని మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళలేం కదా సార్. వీఆర్ ఇన్ అ సిస్టమ్ సార్. సో వీ హ్యావ్ టు స్లోగా ఆ సిస్టమ్ అనేటువంటిది మనం రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఒకటి ఏంటి అని అంటే ఖచ్చితంగా అంటే కనపడకుండా కూడా చాలా జరిగాయి ఈ నెల రోజుల్లో. అదే ఇప్పుడు అందరూ డిసప్పాయింట్ చాలా మంది. లేదు, కనపడకుండా చాలా 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 మంచులు కూడా జరిగాయి. మంచి కూడా జరిగిందంటారా? ఇట్ విల్ కమ్ అవుట్ స్లోలీ. దాని రిజల్ట్స్ అనేటువంటివి కూడా కనపడతాయి మనకి. కొంత ఓపికగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరికీ కూడా నేనైతే ఒక విజ్ఞప్తి సార్, మన నాయకుడు ఒక అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు, ఒక ఇమేజ్ క్యారీ చేసేటువంటి నాయకుడు. ఆయన ఇమేజ్కి కానీ మన పార్టీకి కానీ ఎక్కడ నష్టం వాటిల్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. మనం ప్రజలకు ఒక హామీ ఇచ్చి వచ్చున్నాం, మంచి చేస్తామని హామీ ఇచ్చి వచ్చున్నాం, త్యాగం చేసి వచ్చున్నాం మనం. సో ఖచ్చితంగా ఇవాళ రోజున మన ముందర ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యం ప్రజలకి మంచి చేయడం. వాళ్ళని ఫస్ట్ లెట్స్ బ్రింగ్ దెమ్ అవుట్ ఫ్రమ్ దట్. సార్ ఒక నిమిషం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే సార్, ఇవాళ రోజున రాగానే పెన్షన్లు పెంచిస్తామన్నాను సార్, ఇచ్చాను సార్, అది అవసరం సార్. రాగానే ఆడబిడ్డలను ఆదుకుంటాం అంటున్నాను సార్, ఆదుకుంటాను సార్. రాగానే ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం, ఆ రంగాన్ని ఆదుకుంటాం అన్నాం, ఇచ్చి తీసుకొస్తాం. అలానే అమరావతికి సంబంధించి, పోలవరానికి సంబంధించి. సో వీఆర్ డూయింగ్ థింగ్స్ స్టెప్ బై స్టెప్. కొంత మేరకు ఎక్కడన్నా సరే, ఎవరికన్నా సరే ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా మన పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. అలానే వీ హ్యావ్ ఎన్ ఎంటైర్ సిస్టమ్ ఇన్ ద పార్టీ ఆఫీస్. ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా సరే పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకురండి. వీ హ్యావ్ ఎ మెకానిజం దేర్. ఇప్పటికీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా విత్ ఎ సింగిల్ మెసేజ్ రెస్పాండ్ అవుతున్నారు లోకేష్ గారు. కార్యకర్తలకు తెలుసు ఆ విషయం. చాలా మంది దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలోనే వాళ్ళు ఇప్పుడు ఇంకా రెండు ఆస్పెక్ట్స్ అండి. ఒకటి చంద్రబాబు గారు వస్తే అదేదో రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది ఒకటి. రెండు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో భయపడిపోయారు, చాలా మంది భయపడ్డారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దానికి దాన్ని సెటిల్ చేయాలి అనేది అనుకుంటారు కదా. ఒక విషయం చెప్తాను సార్, మనం రాగానే ఇవాళ రోజున మనం కూడా లెట్స్ అస్యూమ్ ఒకవేళ అంటే ఇప్పుడు కొంతమంది ఆలోచన తప్పేం లేదు సార్, ఎవరైనా వాళ్ళు దే హావ్ ఫేస్డ్ అ లాట్, సో థెల్ ఎక్స్పెక్ట్ దట్ థింగ్. ఏంటంటే మనం కూడా తన్నుమనేసి యూనో దట్ రివెంజ్ పాలిటిక్స్ ఇంకోటో లేదా దాని కేసులు వేసేసుకుంటూ దాని ఇది చేసుకుంటూ. సార్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ ద స్టేట్ ఆల్సో. రాష్ట్రానికి రేపు పొద్దున్న ఎక్కడా కూడా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఇబ్బంది కలగకూడదు మనకి, లా అండ్ ఆర్డర్కి ఎక్కడా సమస్య రాకూడదు మనకి. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలంటే కొంచెం సమయం పడుతుంది సార్. ఒక 6 నెలల సమయంలో ఏ కార్యకర్తకి కంప్లైంట్ లేకుండా చేసుకుంటాం. కానీ ఇంకొక వైపు వాళ్ళు ఏం పీక్కుంటారు అంటున్నారు కదా, ఎవరది? వైసీపీ వాళ్ళు పీకేసరిగా జనాలు 151 నుంచి 11 అయిపోయింది. ఇంకే 14-11 ఉన్నా కానీ మమ్మల్ని ఏం పీకలేరు అంటున్నారు కదా. నెల్లూరు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? సార్ నేను ఒక విషయం చెప్తాను, అంటే వాళ్ళు మాట్లాడినట్టల్లా మనం రెస్పాండ్ అవుదామా? అంటే కదా అధికారంలో ఉన్నప్పుడు అదే మాట్లాడి, అధికారం కోల్పోయినప్పుడు అదే మాట్లాడినప్పుడు విత్ సింగిల్ స్టేట్మెంట్ సార్, ఏనుగు వెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి, ప్రతి కుక్కకి ఏనుగు తిరిగి సమాధానం చెప్తుంది అనుకుంటున్నారా మీరు? అలా చేస్తే ఏనుగు టీవీ తగ్గిపోతుంది సార్. Now they have to decide who are dogs or who are elephants. They have to decide. 6 months వెయిట్ చేస్తే కానీ అర్థం కాదంట. అంటే నేను అర్థం కాదని అనట్లేదు సార్, థింగ్స్ విల్ బి సెట్ రైట్ ఆన్ అ స్లో. ఇప్పుడు మనం సార్ అసలు ఎవ్రీథింగ్ ఇస్ అ మెస్ సార్ దేర్. అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ అ మెస్. ప్రతిదాన్ని మనం తుడుచుకుంటూ కడుక్కుంటూ చూసుకుంటూ దాన్ని మొత్తం షైనింగ్ కి మళ్ళా దాన్ని ఇలా తుడిచి పెట్టాలి అంటే టైం పడుతుందా పట్టదా? షైనింగ్ కాదు అసలు, తుడిచే పరిస్థితి కూడా లేకుండా అయిందట. మరి ఏం చేస్తాను సార్, టైం పడుతుందా పట్టదా? ఇవాళ అన్ని కావాలంటే కావు సార్, టైం పడుతుంది సార్. బట్ స్టిల్ ఈ టైంలో కూడా ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా పార్టీదే. ఏదన్నా ఇబ్బంది అయితే దయచేసి పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకురండి, లేకపోతే ఈవెన్ లోకేష్ గారి దృష్టికి తీసుకురండి. హీఈస్ ఆల్వేస్ అవైలబుల్. సో ఇది క్యాడర్కి ఇచ్చే మెసేజ్. డెఫినెట్లీ చూద్దాం 6 months తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంటుందో అనేది. కొంచెం మారిన పరిపాలన అందిస్తారన్నారు, జరుగుతుంది సార్, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకున్నామండి. అలాగే ఆంధ్రప్రదేశ్ తో పాటు